దొర వర్సెస్ బీసీ బిడ్డలు తెలంగాణ జాతిపిత ఎవరు? కుటుంబానికే పెద్దపీట వేసిన కేసీఆరా లేక ప్రత్యేక రాష్ట్ర సాధనే శ్వాసగా బతికిన కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సారా? కేసీఆర్ఐ తెలంగాణ జాతిపిత అంటున్న బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్న తెలంగాణ పబ్లిక్. రాచరికపు వాసనలో ఉన్న కేసీఆర్ జాతిపిత ఏంటని ఆగ్రహం. బీసీ బిడ్డలైన జయశంకర్ సారు, లక్ష్మణ్ బాపూజీ సార్లే నిజమైన జాతిపితలు అంటూ మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారిని స్మరించుకోవడం ఉత్తమం అనే భావన. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనన్య త్యాగాలు చేసిన తెలంగాణ జాతిపిత ఎవరనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో జోరుగా నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార ఫలాలను, సకల భోగాలను అనుభవిస్తూ రాచరిక పాలన తలపించజేసిన దొరగారా లేక సకల సుఖాలను గడ్డిపోచ ప్రాయంగా త్యజించి అలుపెరుగని పోరాటం చేసిన బీసీ బిడ్డలు జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీనా అనే చర్చ రాష్ట్రమంతటా జరుపుతున్నది. ఒకవైపు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. దశాబ్దాల కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ పదవుల్లో, పార్టీలో కుటుంబానికే పెద్దపీటేసిండు. వీళ్ళేమో కుటుంబాలను త్యాగం చేసిండు. కవిత బీసీల క్షమాపణ చెప్పాలి. ఆమె ప్రొఫెసర్ జయశంకర్ సార్ను అవమానించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనడం సరికాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను సైతం అవమానించినట్టే. జయశంకర్ సార్ త్యాగం మరవలేనిది. ఎమ్మెల్సీ తిన్మార్మలన్న, ఆ తర్వాత హరిశంకర్ గౌడ్, బీసీ నాయకులందరం కూడా దీన్ని ఖండించడం. ఇగో ఉద్యమం చేశారు కానీ గుర్తింపు దక్కలే. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో కనుమరుగైన బీసీ బడుగు నేతలు ఎందరో. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. ఖమ్మంలో రవీందర్ది మరవలేని త్యాగం. పాటలతో పల్లెలు మేల్కొల్పిన బెల్లి లలిత. ఆకుల భూమయ్య సేవలు స్మరణీయమే. బియ్యాల జనార్దన్ది చెప్పుకోదగ్గ పాత్రే. ఆలి నరేంద్ర, గాదే ఇన్నయ్య, గద్దర్, రాములమ్మ, దేవేందర్ గౌడ్లది అదే పరిస్థితి. ఆగని అగ్గిని ముద్దాడి పోరాట జ్వాలను రగిల్చిన శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో గుర్తింపురకే నోచుకొని ఇలాంటి త్యాగదనులు ఎందరో అని చెప్పి ఒక ప్రత్యేక కథనాన్ని శరణార్థి తెలంగాణ మీ ముందుకు తీసుకొస్తుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఎందరో ఉద్యమించారు, ఆత్మ బలిదానాలు చేశారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న త్యాగమూర్తులైన బీసీ బడుగు జనం ఆ నేతలు ఎందరో చరిత్రలో కనీసం పేరు కూడా లేకుండా పోవడం విషాదకరం. ఒక్కొక్కరి చరిత్ర చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే అవుతుంది. తొలి దశ ఉద్యమంలో ఖమ్మంలో మరణించిన రవీందర్ త్యాగం మరవలేంది. పాటలతో పల్లె పల్లె తిరిగి తెలంగాణ ప్రజలను తన గానంతో మేల్కొల్పిన బెల్లి లలిత విగ్రహం ఇంతవరకు పెట్టలేదు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నడిపిన టీచర్ మేధావి ఆకుల భూమయ్యను హంతకముఠాలతో యాక్సిడెంట్లో చంపించితే విచారణ లేదు. ఆయన చరిత్ర కనుమరుగైపోయింది. ఉద్యమంలో బియ్యాల జనార్దన్ది చెప్పుకోదగిన పాత్ర. ఆర్ నరేంద్రరావు పార్టీని స్థాపించి పాతబస్తీ నుంచి ఆంధ్ర వలస పాలకులకు సవాల్ విసిరాడు. టీఆర్ఎస్లో ఆయన పార్టీ విలీనం తర్వాత ఆయన పేరే కనిపించకుండా పోయింది. ఒకప్పటి టైగర్ నరేంద్ర చరిత్ర ఏమైంది? బీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన గాదే ఇన్నయ్య ప్రశ్నించినందుకే దొరవారి ఆగ్రహానికి గురయ్యారు. తెలంగాణ తల్లి పార్టీ పెట్టిన విజయశాంతికి అదే గతి పట్టించారు. ఒకప్పుడు తెలంగాణలో ప్రముఖ నాయకుడిగా ఉన్న దేవేందర్ గౌడ్ పేరు ఊసేలేదు. అగ్గిని ముద్దాడి తన శరీరంలోని అనుమానం నిప్పురవ్వలుగా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. తెలంగాణలో గద్దర్ పేరు తెలియని వారు ఉండరు. తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లిన ప్రజా కళాకారుడు. దొరవారి జమానాలో ప్రగతి గడి ముందు సీఎం అపాయింట్మెంట్ కోసం పడిగాపులు పడిన ఆయన్ను ఆ గడప తొక్కనివ్వలేదు. ఈ అవమానమే కాదు, ఆయనకు దక్కాల్సిన గౌరవం, గుర్తింపు లేకుండా చేశారు. తొలి దశ ఉద్యమంలో పోలీస్ కాల్పుల్లో మరణించిన వందలాది తెలంగాణ ప్రజల ఆత్మ బలిదానం మనందరికీ తెలుసు, కానీ వారి పేర్లు ఎవరికి తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో గుర్తింపును నోచుకొని బీసీ బడుగు వర్గాల జనం ఎందరో ఉన్నారు. వీరందరి చరిత్ర వెలికి తీసి తెలంగాణ పల్లె పల్లెకి చాటాల్సిన కర్తవ్యాన్ని నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేటి పరిస్థితులు చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లున్నది. ఈ చరిత్రను తిరగరాయాలి. బీసీ బడుగు వర్గాల ముద్దు బిడ్డల బలిదానాలు వెలికి తీయాలని చెప్పి ఒక ప్రత్యేక కథనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది తెలంగాణకు సంబంధించి ఆవిర్భావం పోరాటం చేసిన వాళ్ళు పాయిద పొందింది కేసీఆర్. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి వాళ్ళు త్యాగాలు కొందరివి, భోగాలు కొందరి. మీ పిల్లలు ఐఐటి, ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా, సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.